మంచిది ప్రియులారా, సామెతలు 9వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. ఈ 7వ వచనంలో మనం ఆలోచన చేసినప్పుడు ఒక వాక్య భాగాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంది. ముత్యములను పందుల ముందు వేయవద్దు అనేటటువంటి అంశం ద్వారా మనం జ్ఞాపకం చేస్తూ ఉంది. 9వ అధ్యాయం 7వ వచనంలో సామెతల్లో అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకు నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. కాబట్టి ప్రియులారా, ఎవరికి మనం చెప్పాలి? దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. 16వ అధ్యాయం 22వ వచనాన్ని ఆలోచన చేద్దాం. తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఊట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఊట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. ఎందుకు అనంటే, తెలివి కలిగినటువంటి వానికి తెలివి లేనటువంటి వానికి మూఢులకు ఉన్నటువంటి ఆలోచన విధానం వ్యత్యాసాలను మనం ఆలోచన చేస్తే, తెలివి గలవానికి వాని తెలివే జీవపు ఊట అనేటటువంటిది మరి గుర్తు చేస్తుంది. ఆ జీవపు ఊటను ఎంత వెతుకుతే అంత దొరుకుతుంది, ఎంత తవ్వుతే అంత నీటి ఊట ఏ విధంగా అయితే ఉబుకుతూ వస్తూ ఉంటుందో ఆ జీవపు ఊట అలాగున్నే వస్తుంది. అలాగున్నే 2 విషయాలను ఇక్కడ చూస్తే, మూఢుని గురించి, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష అనేటటువంటి జ్ఞాపకం చేస్తుంది. సామెతలు 23వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. 23వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము, అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానమును తృణీకరించును. మళ్ళీ చదువుకుందాం. బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము, అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానమును తృణీకరించును. బుద్ధిహీనుడు వినడానికి మనం మాట్లాడాల్సినటువంటి అవసరము లేదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని తాను తెలుసుకున్నాడనేటటువంటి విషయాన్ని జ్ఞాపకము చేస్తుంది. అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానమును తృణీకరించును అనంటే ఎక్కిరిస్తాడు, ఎగతాళి చేస్తాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది. అపహాసకులు ఎవరో, మంచివారెవరో, వినేవారెవరో, వినని వారెవరో, మూఢులు ఎవరో, మూర్ఖులు ఎవరో, అన్ని విషయాలు మనకు దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అది మనం గ్రహించడానికి వింటాడా వినాడా అనేటటువంటి విషయాన్ని గ్రహించాలి. అలా గ్రహించకుండా మనం ఉండవద్దు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యువరాన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. వారు నాశనం వైపే ఆలోచన చేస్తారు కాబట్టి జ్ఞానం వైపు ఆలోచన చేయరు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. 26వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. వాని మూఢత్వము చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము, ఇచ్చిన ఎడల నీవును వాని పోలి ఉందువు. 3వ వచనం.
గుర్రమునకు షబుకు, గాడిదకు కళ్ళెము, మూర్ఖుల ఈపునకు బెత్తము. వాని మూఢత్వం చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము, ఇచ్చిన ఎడల నీవును వాని పోలి ఉందువు. అంటే అలాంటి వ్యక్తికి ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని అంటే ఏదో మాట్లాడుతుంటాడో, పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడే వాళ్లకు మనము ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి అవసరము లేదు. మౌనంగా ఉండడమే చాలా ప్రాముఖ్యమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ప్రియులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 7:6 వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, ముత్యములను పందుల ఎదుట వేయకుడి. పందుల ఎదుట ముత్యములను వేస్తే దానికి తెలియదు కాబట్టి అవి త్రొక్కి వేస్తాయి. అవసరం పడితే మనుషులు ఆ చోట ఉంటే త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చి వేయునని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. ముత్యాల విలువ పందులకు తెలియదు కాబట్టి పందిని గురించినటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి దేవుని మాటను వ్యతిరేకించేటటువంటి వారు, దేవుని మాటను విననటువంటి వారు, దేవుని నమ్మినటువంటి బిడ్డలే, దేవుని నమ్మిన బిడ్డల కుటుంబాలే దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అవిధేయత కలిగి, దేవునికి విరోధమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో వేదన బాధపడుతూ ఉంటున్నాడు. మరి అనేక మార్లు దేవుడు చెప్పినటువంటి మాటలు ప్రజల ముందు ఉంచినప్పటికీ వారి కడుపే వారి దేవుడిగా భావించేటటువంటి లోకంలో ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ముత్యాలు పందుల ముందు వేయవద్దు అనేటటువంటి అంశం ద్వారా నేటి దినాన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపొస్తల కార్యానికి వెళ్దాం ప్రియులారా. 13వ అధ్యాయం. అపొస్తల కార్యం 13వ అధ్యాయము 45-46 వచనాన్ని చూద్దాం. 13వ అధ్యాయము 45-46. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాం. యూదులు అనుకున్నారు మాకే తెలుసు అని అనుకున్నారు. మీకు చెప్పడం అయితే చాలా ప్రాముఖ్యమైనదే, కానీ మీరు వింటలేరు కాబట్టి మేము అన్యుల దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తామని చెప్పి వారి ముఖం ముందరనే చెప్పి ముందుకు కొనసాగినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది. ప్రియులరా, దేవుని వాక్యం తెలిసినటువంటి వాళ్ళు చాలా సందర్భంలో మరి ఎవరినెవరినో ఏదో మార్చాలి అనేటటువంటి ప్రయత్నము కొన్నిసార్లు మనం చేస్తూ ఉంటాం. మూర్ఖుడని తెలిసినప్పటికీ మార్చే ప్రయత్నం చేస్తాం, కానీ కొన్నిసార్లు మూర్ఖులు మారరు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. యూదుల గురించి యూదులకు చెప్పాల్సినటువంటి ఆవశ్యకము ఉన్నప్పటికీ కూడా యూదులు తిరస్కరించేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారు క్రీస్తుని గురించినటువంటి బోధన. అందుకనే మేము అన్యుల దగ్గరికి వెళ్ళి చెప్తామని చెప్పి వారి నిర్ణయం తీసుకొని ముందుకు కొనసాగాం. రూఢిగా ఖచ్చితంగా చెప్పి ఉంటూ ఉన్నారు ప్రియులారా పౌలు గారు, బర్నబాయు. మరి ఈ రోజుల్లో చాలా సందర్భంలో వాక్యం చెప్పడానికి వెళ్ళినటువంటి వారిని పేడతో చల్లుతూ ఉన్నారు, కలర్తో చల్లుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, మరి హింసిస్తూ ఉన్నారు, బాధ పెడుతూ ఉంటున్నారు. వారికి తెలియదు ప్రియులారా దేవుని వాక్యం. దేవుడు అంటే ఏమిటో తెలియదు. దేవుని వ్యతిరేకించడమే వారి యొక్క పని అయి ఉంటూ ఉన్నారు.
కాబట్టి మనం ఎవరికి చెప్పాలనో ఎవరికి చెప్పకూడదు దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మనం గ్రహించాల్సిందంతా ఒక్కటే, మూర్ఖుడెవరు, మూఢుడెవరు, వినేవారెవరు, వినని వారెవరు. యూదులనే వారు హెచ్చరిక చేసినటువంటి విధానం గొప్ప ఆశ్చర్యంగా ఉంది. మీకు వాక్యం చెప్పడం ఆవశ్యకమే, కానీ మేము అన్యుల దగ్గరికి వెళుతూ ఉన్నామని చెప్పి మళ్ళీ ఒకసారి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. 45వ వచనం, 46వ వచనం. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. 46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లాంటిది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళుచున్నాం. అన్యజనుల యొద్దకు వెళుచున్నాం. కాబట్టి ప్రియులారా, ముత్యములు పందుల ముందు వేయవద్దు అన్న అంశం ద్వారా ఈ రాత్రి కాలమందు కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. సామెతలు 9వ అధ్యాయం 7వ వచనం, సామెతలు 16వ అధ్యాయం 22వ వచనం, సామెతలు 23 9వ వచనము, సామెతలు 26 4వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనము, అపోస్తల కార్యం 13వ అధ్యాయము 45 46వ వచనాన్ని మనం చూసాం. కాబట్టి ప్రియులారా, మనము గ్రహించడానికి దేవుడిచ్చిన మనకిచ్చిన జ్ఞానం చొప్పున గ్రహించడానికి మన పరిచర్యలో మన భాగస్వామ్యంలో మూర్ఖంగా మనం కూడా పోవద్దు, వానితో పాటు పారిభాగస్సులు మనం కావద్దు. కాబట్టి జాగ్రత్త కలిగి బోధించమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. నీ వాక్య భాగాలను మేము జ్ఞాపకం చేసుకోండి. అందులో ఉన్నటువంటి విషయాలను, మా జీవితంలో ఉన్న లోటుపాట్లు, మాతో మా జర్నీలో పాల్గొనేటటువంటి కొంతమంది విషయాలలో మేము తెలుసుకున్నటువంటి వాక్యాన్ని పందుల మధ్యలో ముత్యాలను వేయవద్దని చెప్పి మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడినట్టుగా మేము వాటికి జాగ్రత్త కలిగి వాక్య పరిచర్య చేయడానికి సహాయం చేసి మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చి ఈ లోకంలో సువార్తను ప్రకటించడానికి, వాక్యాన్ని ప్రకటించడానికి, మీ చిత్తాన్ని ప్రకటించడానికి, మాకున్నటువంటి ముందున్నటువంటి గురుతరమైనటువంటి బాధ్యతలో ముందుకు కొనసాగడానికి కృప చూపించి సహాయం చేసి మీ చిత్తం మా పట్ల జరిగించమని, వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.